పేరు శ్రీనివాసులు, మాది దొమ్మరిపాలెము. అది భూమి నేను 30 ఏళ్ళుగా నా అనుభవంలోనే ఉన్నది. ఇప్పుడు నా కమ్మని వాళ్ళే డివర్స్ అయ్యి ఇప్పుడు వచ్చి కట్టర్ వేసి దున్ని మమ్మల్ని అందరినీ కొట్టి కత్తులు ఎత్తుకొని వచ్చి షాట్లు ఎత్తుకొని వచ్చి దౌర్జన్యం చేసి ఒక 50-60 మంది ఇంకా వచ్చిన్నారు సార్. అందరినీ కొట్టి మమ్మల్ని కొట్టి తరిమేసి వచ్చిన భూమిలోకి వస్తే నరికేస్తాము, చంపేస్తాము, వెళ్ళిపోని చెప్పని అందరినీ బెదిరించినారు సార్. అందుకు భయపడి పారిపోయి వచ్చేస్తుంది సార్. మాది చిన్న గ్రామం సార్. పాల్మినారిని ఇంకా రౌడీలని అందరినీ పిలుచుకొచ్చి బాగా కొట్టించినారు సార్. అందరినీ బాగా కొట్టేసినారు. 1997 నా అనుభవంలో ఉంది సార్ ఆ భూమి. కానీ 2090 నేనే సాగు చేసుకుంటూ నేనే దున్నుకుంటూ నేనే ఉన్నాను. ఇప్పుడు 2013లో ఆయనకు మా మామకు బాధ ఉందనేసి డబ్బులు ఇచ్చి నాకు కొంచెం బాధ ఉందిరా, డబ్బులు ఉంటే ఇరా నాకు ఇరా కొంచెం ఇంత అనేసి చెప్పినాడు. అప్పులు ఉన్నాను అంటే నేను 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆయనతో వచ్చి నేను 2013లో భూమి నా పేటలో రాసేయమంటే మా భార్య పేటలో భూలక్ష్మి నాయంతో మా భార్య పేటలో రాయించాను సార్ 2013లో. దీంట్లో 2013లో 10 లక్షలు ఇచ్చి నేను కొనుక్కున్నాను సార్. కానీ దాంట్లో రికార్డుల్లో మాత్రము తగ్గించి రాయాలా అనేసి అప్పుడు రికార్డింగ్ ఫీజులు తక్కువైతాయని తగ్గించి రాయాలని 4 లక్షలు రాసి పెట్టినారు సార్ రికార్డుల్లో. కానీ ఇప్పుడు అప్పటి ఇంకా నేనే దున్ని నేనే సాగు చేసుకుంటూ ఉన్నాను. ఆయన ఇప్పుడు ఈ కాలం ఈరోజు వచ్చి మమ్మల్ని అందరినీ కొట్టి తిట్టి అందరి కొట్టి ఇచ్చేసినారు సార్. నలుగురు ఒక సుమారు పాటు ఒక 50 మంది వీళ్ళని పల్మేరు వాళ్ళని వీళ్ళని పిలుచుకొని వచ్చి కొట్టించి అందరినీ మా వాళ్ళని అందరినీ మా ఆడవాళ్ళని మగవాళ్ళని చూడుకొని అందరినీ కొట్టినారు. ఎస్ఐ సార్కి ఫోన్ చేస్తే 1:30 గంట సేపు తాలుకొని తర్వాత వచ్చినారు సార్. ఎస్ఐకి మా బాధ చెప్తే ఏమి ఎస్ఐ సార్ మమ్మల్ని అరుస్తున్నాడు కానీ మా బాధను పట్టించుకోలేదు సార్, మాకు న్యాయం జరగలేదు అని ఎస్ఐ సార్కి నేనే చెప్పేసి నేను వచ్చినాను సార్. మా మామ నాకు భూమి ఇచ్చినాక నేనే సాగు చేసుకుంటూ ఉన్నాను సార్. మా మామ నాకు భూమి ఇచ్చిన వెంకటరమణ మా మామ ఆయన చనిపోయినాక ఇప్పుడు వచ్చి అడ్డం తిరిగితే వాళ్ళు నా మీద దోపిడీ ఇట్లా అట్లా దోపిడీ చేసి నన్ను కొడుతూ తిడుతున్నారు సార్. మా వాళ్ళు అడ్డపడడానికి మా వాళ్ళని కూడా నరకుతాం పొడుస్తామని చెప్పిన కత్తులు కటార్లంతా ఎత్తుకొని వచ్చి మమ్మల్ని ధ్వంసం చేసినారు సార్. మొత్తం అందరికీ దెబ్బలు బాగా పడినాయి. ఎవరిది అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు అనేలాగా వాళ్ళు మా మీదకి అటాక్ చేసేసారు. వాళ్ళు ఆడవాళ్ళని కింద మీద పట్టి ఎట్లంటే చుట్లు పెట్టి లాగి ఎట్లంటే అట్లా కొట్టేసినారు సార్. వాళ్ళందరూ వచ్చి వాళ్ళు మస్కట్లు ఎత్తుకొని నన్ను అయితే తరిమినారు సార్. చేనంతా తరింపించినారు నన్ను అయితే. మా బాబాయ్ని అయితే చాలా ఎక్కువ అంటే పెట్లు మా బాబాయ్ ఫోను సైన్ మా అమ్మ మాంగళ్యం సైన్ కూడా సైన్ కానీ ఎక్కడ కిందికి వేసుకొని అంతా అడిగపోతే కొట్టేకొస్తున్నారు. రికార్డులు మా కొడుకు రికార్డు చేస్తా ఉంటే వాడు మా కొడుకు తెలిపినాడు. ఫోన్ చేయనప్పుడు ఫోన్ వచ్చి వాళ్ళు పగలు కొట్టయినారు దీన్ని. అప్పుడు ఇంకా ఫోన్లు ఇంకా 3-4 మిస్ అయినాయి. ఇప్పటికే ఇంకా లేదు. 3 లక్షలు మంగళం సైన్ లేదు బంగారు మెడలేదు. మా భార్య